బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నేటి ఆమె కడప జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కాసినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి కోడూరు, బద్వేల్, అట్లూరు మండలాల్లో షర్మిల బస్సు యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరోవైపు దేవుడి దీవెనలతో, నాన్న ఆశీస్సులతో, అమ్మ ప్రేమతో చిన్నాన్న చివరి కోరిక మేరకు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను అంటూ షర్మిల ట్వీట్ చేశారు. రాజన్న బిడ్డను దీవించాలని, న్యాయం కోసం పోరాడుతోన్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం హైదరాబాద్లో తన తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని కడపకు బయలుదేరే ముందు ట్వీట్ చేశారు. అటు షర్మిలతో పాటు వైఎస్ సునీత కూడా బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. వివేక హత్య కేసులో ఇద్దరు జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు కడప ఎంపీ వైకాపా అభ్యర్థి అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, షర్మిల బస్సు యాత్రకి సంబంధించి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి శంఖారావం పూరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ యామిని. ఇప్పటికే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కూడా ప్రచారంలో ముందున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచార పర్వానికి శంఖారావం ప్రారంభిస్తా ఉంది. దీనికి వేదికగా కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమకంపల్లి నుంచి వైఎస్ షర్మిల తన ఎన్నికల శంఖారావాన్ని కూడా ప్రారంభించబోతోంది. ఈ రోజు ఉదయం 9:45 ప్రాంతంలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ ప్రారంభానికి సంబంధించి వైఎస్ షర్మిల అలాగే సునీతారెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రాజన్న బిడ్డ మీకోసం పనిచేస్తుంది, అలాగే వివేక చిన్నాన్న ఆ చివరి కోరిక తనను ఎంపీగా నిలబెట్టడం, ఈ 2 అంశాలనే టార్గెట్ చేసుకోవడంతో పాటు ప్రస్తుతం హంతకులకే టికెట్ ఇచ్చారు, వాళ్ళను నమ్మొద్దని చెప్పి ఒక స్లోగన్ తో షర్మిల కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మొదలుపెట్టే బస్సు యాత్ర బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. రేపు కడప అలాగే చింతకొమ్మదిన్న ప్రాంతాల్లో వరుసగా 4 రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పూర్తయ్యేలా ప్లానింగ్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి కేంద్రంలో గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డితో పాటు సమకాలికులు ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా వైఎస్ షర్మిలకు మద్దతు తెలుపుతా ఉన్నారు. బస్సు యాత్రకు సంబంధించి కడప జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధమయ్యారు. బద్వేల్ ప్రాంతంలో మొదటగా, అంటే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం జగన్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని బద్వేల్ ప్రాంతం నుంచే ప్రారంభించారు. అదే సెంటిమెంట్ వైఎస్ షర్మిల కూడా ఫాలో అవుతోంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, అవినాష్ రెడ్డి హత్యలో కీలక నిందితుడు, తనను నమ్మొద్దు, తనకు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి బిడ్డను గెలిపించండి, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా తప్పనిసరిగా ప్రత్యేక హోదా తీసుకురావడమే నా లక్ష్యం అని చెప్పి మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ ఘాట్ విడుదల చేసిన ప్రకటన రోజే క్లియర్ కట్ గా చెప్పింది. కాబట్టి అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఈ రోజు సీఎం జగన్ సవాల్ చేసుకుని ప్రచార పర్వంలో దిగుతున్నారని అర్థం చేసుకోవచ్చు యామిని. అంటే ఏ అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా టార్గెట్ కాబోతున్నాయి? వారంటున్నట్లుగా వైఎస్ వివేక హత్య కేసు కూడా ఇందులో ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సునీత కూడా, అంటే వివేక కుమార్తె కూడా షర్మిలతో పాటే బస్ యాత్రలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది కదా. వివేక వర్ధంతి 5వ సభ రోజున వైఎస్ షర్మిల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ సునీతారెడ్డి ఆయుధంగా నేను మారతానని చెప్పినటువంటి వైఎస్ షర్మిల దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఎన్నికల శంఖారావంలో సీఎం జగన్ కు, అంటే వైసీపీకి ఎవరైతే ఎదురు నిలబడి పోరాడతారో వారికి నా మద్దతు ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో సునీతారెడ్డి కూడా వైఎస్ షర్మిల వైపే నిలబడింది. సునీతారెడ్డి కేసులో, అంటే వాళ్ళ నాన్నకు జరిగినటువంటి అన్యాయం కోసం పోరాడుతున్నాను, అంటే ఈ ఒక వివేక హత్యతో పాటు ప్రత్యేక హోదా, ఈ 2 అంశాలను బేస్ చేసుకొని, ఒకటి రాజకీయం, ఒకటి కుటుంబ నేపథ్యం, రెండింటిని కలుపుకొని ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ శంఖారావంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో ప్రతి చోట కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం
మూడోసారి బరిలో దిగుతున్నటువంటి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే ముందు నుంచి ఢిల్లీ వేదికగా సునీతారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలను కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా అదే ఆ మాట రిపీట్ చేసే అవకాశం ఉంది. తన అన్నకు అలాగే తన అన్న పార్టీకి ఓటేద్దని చెప్పి ఇద్దరు అక్కా చెల్లెలు కూడా ఎన్నికల శంఖారానికి బయలుదేరారని చెప్పవచ్చు. అది దానికి కడప జిల్లా నుంచే తొలి బస్సు యాత్ర కూడా మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత మొత్తం అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు కొనసాగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సీఎం జగన్ అలాగే ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలను కూడా వైఎస్ షర్మిల గుర్తు చేస్తూ వచ్చారు. అంటే కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత 144 మంది అసెంబ్లీ అభ్యర్థులను 5 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా పొత్తు కుదిరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మూడు సెగ్మెంట్లలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు. దానికి అదనంగా మరో 2 అంటే ఇటు కమలాపురము రాజంపేట ప్రాంతంలో కూడా సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నట్లుగా సమాచారం. దానికి సంబంధించి కూడా ఈ రోజు కొన్ని అంశాలు ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసే ఇప్పుడు 2024లో పోటీలో ఉంటుంది. దానికి తగ్గట్టుగా బద్వేల్ ప్రాంతంలో కూడా కమ్యూనిస్టు పార్టీ అలాగే కమ్యూనిస్టులు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తా ఉంది. యామిని. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.